హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి, అండ్ ఇప్పటి నుండి వీడియోస్ త్వరగా వస్తూ ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక మెయిన్ విషయం, మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ అన్ని చివరి వరకు చూడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రెడీగా ఉండండి. హే గైస్, ఈ వీడియోలో మీరు వినబోయే స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా హారర్గా అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ స్టోరీ మనకి హర్షిత్ గారు అయితే నరేట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటనాల్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందో తన మాటలోనే వినండి. మేము యాక్చువల్లీ విజయవాడలో ఉంటాము. కొత్తగా నేను, మా మమ్మీ, మా అన్నయ్య అయితే వైజాగ్ అయితే షిఫ్ట్ అయ్యాము. ఒక ఇంట్లో దిగాము. కొన్ని రోజులు అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ ఇంటి ఎదురుగా ఒక పాత ఇల్లు అయితే ఉందన్నమాట. దాన్ని చూడగానే చాలా భయంకరంగా అయితే ఉంది. అండ్ మొత్తం నెగిటివ్ వైబ్స్ అయితే కొడుతుందన్నమాట దాన్ని చూస్తున్నప్పుడల్లా. కొద్ది రోజులు అయ్యాక ఆ ఇంట్లో ఒక కపుల్ అయితే వచ్చింది. అండ్ ఆ కపుల్ బాగానే ఉన్నారు చాలా రోజుల వరకు. అండ్ ఒక 1 month తర్వాత సడన్గా ఒక రోజు గట్టి అరుపులు అయితే వినబడ్డాయి. అసలు ఏం జరిగిందని చెప్పేసి కంగారుగా బయటకు వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ సామాన్లు అక్కడ పడేసి పరిగెత్తున్నారనమాట. అండ్ నాకు అప్పుడే అనిపించింది ఏదో తేడాగా ఉందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ రోజు ఆ ఓనర్ వచ్చేసి మొత్తం సామాన్లను క్లీన్ చేయించాడు. అండ్ నేను ఆ ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళతో అడిగాను అసలు ఏం జరిగింది, ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే వాళ్ళు అన్నారు వంట రూమ్లో సామాన్లన్నీ పైకి ఎగిరి కింద పడేవని. అండ్ రాత్రిపూట అందరూ పడుకున్నాక ఒక భయంకరమైన ఏడుపు శబ్దం అయితే వినపడేదని చెప్పారు. అండ్ వీళ్ళు వెళ్ళిపోయాక అదే ఇంట్లోకి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అయితే దిగిందనమాట కొద్ది రోజుల తర్వాత. అండ్ వాళ్ళు దిగిన 2 రోజులకే వాళ్ళ పిల్లోడికి అయితే ఇంట్లో దెబ్బ తగిలి ఫుల్ అయితే బ్లడ్ అయితే వచ్చింది తలకి. అండ్ ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఫుల్ స్కేరీ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి, భయంకరమైనవి. అండ్ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకరోజు నేను పడుకున్నప్పుడు నా కల్లోకి అయితే ఆ ఇల్లు అయితే వచ్చింది. ఆ ఇంట్లో ఎవరో ముసలావిడ అయితే ఉంది. ఆ ముసలావిడ దగ్గర 2 కోడళ్ళంట. అండ్ వాళ్ళు అసలు తనకి ఫుడ్డే పెట్టట్లేదు, చాలా హింస పెడుతున్నారు. నేను మీ ఇంట్లోకి వస్తా అని చెప్పేసి ఆ ముసలావిడ నాతో మాట్లాడుతుంది. నేను ఇంకా మీ ఇంటికి వస్తాను అని చెప్పేసి ఆ ముసలావిడితే నాతో చెప్పింది. నాకైతే చాలా భయం వేసింది. అండ్ నేను అదే భయంతో లేచి మా మమ్మీకి అయితే చెప్పాను. అండ్ మా మమ్మీ అన్నయ్య వాళ్ళు చూసేసి ఇలా జరుగుతూనే ఉంటాయి, పీడకలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి అని నన్ను కామ్ చేశారు. అండ్ నేను అదే రోజు పొద్దునైతే ఆ ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి అసలు ఏం జరిగిందైతే అడిగాను. గట్టిగా అడిగేసరికి ఆ ఓనర్ కూడా చెప్పాడు, ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంట్లో ఒక ముసలావిడ ఇంకా వాళ్ళ కోడళ్ళు అయితే ఉండేవారు. ఆ ముసలావిడిని ఎవరు సరిగ్గా చూసుకునే వాళ్ళు కాదు. ఆ ముసలావిడిని వాళ్ళిద్దరు కోడళ్ళు పెట్టిన టార్చర్ వల్లే ఆ ముసలావిడ ఇంట్లో చనిపోయింది అని చెప్పేసి అయితే చెప్పారు. వాళ్ళ ముసలావిడ చనిపోయాక ఆ 2 కోడళ్ళు వాళ్ళు కూడా ఖాళీ చేసేసారు. అండ్ ఆ తర్వాత నుండి ఇంట్లోకి ఎవరు దిగినా ఇలానే జరుగుతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్పాడు. ఆ ఓనర్ చెప్పిందంతా వినగానే నా వెన్నులో అయితే వణుకు పుట్టింది. ఎందుకంటే నా కళ్ళ వచ్చిన ఆ ముసలావిడ అండ్ ఓనర్ చెప్పిన ముసలావిడ ఒక్కడలే అని. అండ్ ఆ ముసలావిడ ఇప్పుడు దెయ్యమయ్యి వీళ్ళందరినీ పీడిస్తుందని నాకైతే అర్థమైపోయింది. ఇలాగే ఒక రోజు అయితే మేము అన్నం తినేసాము. కొద్దిగా అన్నం అయితే మిగిలింది ఆ రోజు. మా అమ్మ చూసి నన్ను అయితే అన్నం అయితే బయటపడేయమంది. నేను బయటపడేయకుండా ఆ అన్నాన్ని అలానే ఉంచాను, మర్చిపోయాను. అండ్ అందరం పడుకున్నాము. అందరూ పడుకున్నాక రాత్రి 1:30 ఆ టైంలో మా మమ్మీ లేచి నీళ్ళు తాగడానికి అయితే వంట రూమ్లోకి అయితే వెళ్ళింది. ఆ వంటగదిలో వచ్చేసి ఏదో నల్లని ఆకారం అక్కడ కూర్చొని ఆ అన్నాన్ని తింటూ అయితే కనిపించింది. మా మమ్మీ అయితే గట్టిగా అరిచేసి అక్కడే కింద పడిపోయింది. కంగారుగా అయితే వచ్చాము. అసలు ఏం జరిగిందని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. కాకపోతే ఆ ఆత్మ దూరడం వల్ల నెక్స్ట్ రోజు నుండి మా అమ్మ అయితే పిచ్చిగా అయితే ప్రవర్తించింది. మేమందరం తనని పట్టుకొని ఉండగానే తనైతే కత్తి పట్టుకొని చచ్చిపోతా అని భయపెట్టేదన్నమాట. అండ్ ఇదంతా చూసి మేమైతే ఒక దర్గా దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. ఆయన వచ్చేసి తాయెత్తు అయితే కట్టాడు. ఆ తాయెత్తు కట్టిన దగ్గర నుండి అమ్మ అయితే కొద్దిగా పర్లేదు అన్నట్టుగానే మళ్ళీ ఆ ఇంట్లోకి ఒక బెంగాలీ ఫ్యామిలీ అయితే దిగిందనమాట. అండ్ వాళ్ళు వచ్చారు, కొద్ది రోజులు బాగానే ఉన్నారు. అండ్ ఆ తర్వాత కూడా బాగానే ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం పట్టినట్టుగా అయితే ఉన్నారనమాట. అండ్ నేను చాలా రోజులు చూశాను. చూసి ఒకరోజు అయితే వాళ్ళని పిలిచి అడిగాను, ఈ ఇంట్లో మీకు ఏం ఇబ్బందిగా లేదా, అసలు దెయ్యాలు ఉంటాయి అది ఇది అని చెప్పేసి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంట్లో కొత్తగా దిగినప్పుడు మాకు కూడా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి దారుణంగా. మేము బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నామంటే ఆ రోజు ఏదో పెద్దగా అయితే జరుగుతుంది. అండ్ మేము అది తెలిసి ఆ రోజు నుండి బెడ్రూమ్లో పడుకోవడం అయితే మానేసాము. మేము ఈ విధంగా చేసినప్పటి నుండి అలాంటి ఇన్సిడెంట్స్ కొద్దిగా తగ్గడం అయితే మొదలైంది. అలానే మాకు వంట రూమ్లో మిగిలిపోయిన ఫుడ్ అయితే అక్కడే పెట్టేవాళ్ళము. ఆ వంటగదిలో మాకు రాత్రిపూట తింటున్న శబ్దాలు అలానే విచిత్రమైన శబ్దాలు అయితే వచ్చేవి. మేము చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా అయితే వదిలేసేవాళ్ళం అనమాట. అండ్ కరెక్ట్గా 12 AM వాళ్ళైతే ఆ వింత ఆకారం కోసం అయితే అన్నం అయితే వండేవాళ్ళంట. ఫుడ్ వండి అక్కడైతే పెడతారంట. అండ్ ఇదంతా జరుగుతున్న తర్వాత కొద్దిగా దెయ్యం ఇన్సిడెంట్స్ అయితే తగ్గుంటూ వచ్చాయని వాళ్ళైతే చెప్పారు.
నాకైతే చాలా అంటే చాలా ఆశ్రమం అయితే వేసింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వండిందంతా అది తింటుందని అయితే కాదు, వీళ్ళు వండేది అది చూసి ఆ ఆత్మ అయితే శాంతి కలుగుతుంది అని చెప్పేసి వీళ్ళైతే నమ్మేవాళ్ళంట. అండ్ ఇదంతా వింటున్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం అయితే వేసింది. అండ్ అలా కొద్ది రోజుల తర్వాత ఈ బెంగాలీ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు ఇంట్లో నుండి. అండ్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ మా ఇంట్లో అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మొదలైంది. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఆ వింత ఆకారం మా ఇంట్లో కనబడడం మొదలైంది. అండ్ ఇలా అయితే ఎప్పుడైనా మాకు రిస్క్ అని చెప్పేసి ఆ ఇంట్లోంచి అయితే మేము ఖాళీ చేసి వెళ్ళిపోయాము. అండ్ ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్స్ తలుచుకుంటే నాకు వెన్నెలో వణుకైతే పుడుతుంది, ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, ఒళ్ళంతా చెమట్లు పడుతుంది. అండ్ విన్నారు కదా వర్షిత్ బ్రో కదా, ఇది నిజమా అబద్ధం అనేది మీకే వదిలేస్తున్నాను. అండ్ మీకేమనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియోకి పడ్డ కష్టాలని మర్చిపోతాం. అండ్ గంట నాలుగు పెట్టుకోవడం మర్చిపోకండి.